తర్వాత ఆయన కూడా మాటను ఉపసంహరించుకుంటున్నారని చెప్పి దాన్ని స్పష్టంగా చెప్పారు మీడియా గురించి. నిజంగా ఆయన హుందాతనాన్ని పక్కన పెట్టి దాన్ని స్వాగతించాం. తర్వాత చర్చల పరంగా అంశంలో ఆయన మరి రాజమండ్రి పుష్కర్ ఘాట్ల పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు మరి సహజంగా అక్కడ స్థానిక నాయకులు కానీ మరి పార్టీ పెద్దలు కానీ సరే ఏంటి సార్ మరి మిమ్మల్ని అంతా మాట్లాడినారు, ఊరికే ఉండాలని ఆ మీటింగ్ లో మాట్లాడిన సందర్భంగా మళ్ళీ ఆయన ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం తాట తీస్తామని చెప్పి ఆయన సహసిద్ధంగానే చెప్పారు తప్ప ఉద్దేశపూర్వకంగా చెప్పింది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే ఓకే రైట్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారండి, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు, ఈ సమస్యపైన అంశాన్ని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ తెర మీదకి తెచ్చారు, బాధ్యతగా హుందాగా వ్యవహరించాల్సిన వాళ్ళు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనేది విశ్లేషకుల మాట. ఏం చెప్తారు? మొదటగా ప్యానెల్లో ఉన్నటువంటి మా శేఖరరావు గారికి, గంగాధర్ గారికి, తర్వాత కృష్ణారావు గారికి, కోటేశ్వర గారికి, మేడం సుమిత్ర గారికి, సందీప్ గారికి, మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే జీ న్యూస్ తెలుగు మీడియా ప్రేక్షకులకి, యాజమాన్యానికి కూడా నమస్కారాలు. విషయం ఏంటంటే సార్, జరిగింది సంఘటన, దీన్ని ఆసరా చేసుకుని పెద్దలు చిన్నలు విశ్లేషకులు ఎవరు తోచిన బాణీలో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడారు. ఇక్కడ ఎంతవరకు జరగడానికి కారణం ఏంటి అనేటువంటి, అంటే ఇప్పుడు దాకా మాట్లాడు అది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా మేము ఎప్పుడు చెప్పాం, నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ అంటే గౌరవం అని, ఆయన శాంక్టిటీ ఎక్కువ కాబట్టి రెస్పాండ్ అయ్యామని. కాబట్టి ఏంటంటే జనసేనలో ఉండేటువంటి జన సైనికులు, యంగ్స్టర్ అండ్ జంజీ కూడా వచ్చారు. మీరు అనుకున్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడిస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చు. ఆయన ఆదేశం ఇచ్చే లోపు చాలా తగలడిపోతుంది లంక. పైగా మాట్లాడేటువంటి మాట, మీ మాటకి ప్రామాణికత ఉన్నప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నేను విశ్లేషకుడిని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడచ్చు, లేకపోతే ఏదో ఒక కథనం అవ్వచ్చు అనుకుంటే ప్రతిసారి చెల్లదు. ఇప్పుడు 100 కథనాలు అవి ఉండొచ్చు, అన్నింటి మీద రెస్పాండ్ అవ్వలేదు నేను. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు తొందరగా ఏమి రెస్పాండ్ అవ్వరండి. పైగా తాను తగ్గి మిగతా వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి. స్పందించేటప్పుడు ఘాటుగా స్పందిస్తారు, బూతులు కాదు. దయచేసి పెద్దలు ఇక్కడ బూతులు మాట్లాడారనేటువంటి మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మీరు అవకాశం ఉంటే మాటలు వెనక్కి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కాదండి, మేమెవరైనా పొరపాటున మాట తేడా వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తాను నేను. మాట తేడా రాని, భాష సంయమనం లేకపోతే డిబేట్ లో కూర్చోవద్దని చెప్తారే మాకు. నాకు మాట్లాడకపోయినా పర్వాలేదు, కాకపోతే సంయమనంతో, భాష సంయమనం కావాలి. డిబేట్ అంటే ఊరికే బూతులు మాట్లాడటం కాదని మాకు ఓపెన్ గా చెప్పెడతారు ఆయన. ఓపెన్ గానే సభాముఖంగా అందరూ చూస్తూ ఉంటారు, అందులోనే తిడతాం, తిట్లు తింటాం. అందువల్ల ఏంటంటే ఆయన బూతులు మాట్లాడారని వక్రీకరించి వద్దాం. దయచేసి ఘాటుగా మాట్లాడారు. ఘాటు తీస్తాం అనేది అక్కడ బూత్ కాదు, అది ఘాటుతనం. ఎందుకు అంత ఘాటుతనం అంటే మాట్లాడిన మాట యొక్క వెయిటేజ్ అంతటిది. అక్కడ ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు, ఒక స్టేట్ సివిల్ సప్లై మినిస్టర్ గారు 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి, నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి కూడా దారుణమైనటువంటి దుస్థితిలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, రోడ్లు దయనీయంగా ఉన్నాయి, పేద ప్రజలు దారుణంగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని అహోరాత్రులు ఆయన ఆ క్రమంలో, ఆ కృషి క్రమంలో ఆయన హెల్త్ ఎన్నోసార్లు డ్యామేజ్ చేసుకుని నిరంతరం ఎంతో బాధ్యతగా వ్యవహరించేటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతారు సాధారణంగా? ఎప్పుడైనా నోరితే కనీసం ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తి మీద కూడా ఎప్పుడు కూడా మాట్లాడరే. ఆయన మాట్లాడుకుంటూ పోతారు.
అలాంటిది కానీ ఇక్కడ రాజకీయంలో ఉన్నప్పుడు ప్రతి విమర్శలు సాధారణంగానే ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ సహనం కోల్పోతున్నారు, పెద్దవాళ్ళ మీద రెచ్చిపోతున్నారు అనేది విశ్లేషకుల మాట. అలా కాదు సందీప్ గారు, ఒకసారి మీరు అన్నమాట కరెక్ట్. సహనాన్ని కోల్పోతున్నారు గట్ట అడుగుతున్నారు కదా, అంటే మంచిగా ఇప్పుడు ఆ మాత్రం ఆగ్రహం రాదా ఏంటి? మితిమీరిన సహనం అంటే, ఇప్పుడు మితిమీరిన సహనం అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు కేటగాంతరంగా చూడాలనుకుంటున్నారా మమ్మల్ని? అందువల్ల ఏంటంటే మేము హుందాగానే చూస్తున్నాం, హుందాగానే ప్రవర్తిస్తున్నాం. ఎక్కడో ఒకసారి కోపం వచ్చినంత మాత్రాన ఆ మాత్రం రాజకీయాల్లో ఆ మాత్రం ఘాటుగా ఆ మాత్రం స్ట్రాంగ్ గా స్పందించకపోతే నాయకులండి మాట్లాడేది ఒక విశ్లేషకులో లేకపోతే ఒక మామూలు రచయితలో కాదు కదా. నాయకులు మాట్లాడేటప్పుడు ఘాటుగా స్ట్రాంగ్ గా స్పందిస్తారు, అలాగే బాధ్యతగా కూడా స్పందిస్తారు. నాయకుడికి 360 డిగ్రీల కోణంలోని కూడా లక్షణాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నిర్వర్తించే క్రమంలో ఖచ్చితంగా చేస్తారు. అందువల్ల ఏంటంటే పైగా మాది యంగ్ బ్లడ్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడే విధానాన్ని దాంతోనే మేము అందరం కూడా ఒక రకమైనటువంటి ఇది మేమంతా ఇన్స్పిరేషన్ గా ఉంటాం. దానివల్ల ఏంటంటే దయచేసి మేము ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు కేసులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. అయినా ఆయన మీద ఈగ వాడితే తట్టుకోలేనటువంటి కరెక్ట్ క్యాడర్ మాది. అందువల్ల ఏంటంటే ఆయన గురించి మాట్లాడేటప్పుడు పైగా ఇంకొక ఫ్లా ఉందండి. ఫ్లా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి ఒక పర్సన్ కేవలం అరెస్ట్ చేయడం గురించే మేము ఆలోచిస్తున్నట్టుగా దారుణమైనటువంటి క్రిమినల్ కేసులు, ఏసీబీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు ఏవో ఉన్నాయి కదా, ఆర్థిక కేసులు, అనేకమైనటువంటి కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఒక రకమైనటువంటి జాలి దయ కలిగేటువంటి రీతిలో ప్రజలను తప్పుదో పట్టించే రీతిలో ఆ కథనం ఉంది. అందువల్ల ఏంటంటే దానికి సంబంధించి అలా మాట్లాడినప్పుడు మేము మామూలుగా సహనం అనే పేరుతో, సందీప్ గారు మీరు అన్నారు ఇప్పుడే సార్, మీరు అన్న సహనం అనే పేరుతో మేము ఊరిని ఏదో లైట్ గా తీసుకున్నాం అనుకోండి, మౌనం అర్ధాంగీకారం, అది సహనం అనరు. సహనం ఎక్కడ పేషెన్సీ అక్కడ ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి కూడా సహనం ఉంది, రౌద్రం కూడా ఉంటుంది. సహనం అంటే చేతగానితనం కాదండి, సహనం అంటే వదిలేయడం కాదు, దాని యొక్క డెన్సిటీ మీరు మాట్లాడే విషయం యొక్క భావాన్ని బట్టి ఉంటుంది. మా మీద ఎన్నో వెబ్సైట్లు దాడి చేస్తాయి, వాటి మీద ఎందుకు ఆగ్రహం చూపించలేదు? ఎన్నో ఛానళ్ళు చేస్తాయి, ఎందుకు ఆగ్రహం చూపించలేదు? ఎందుకో కొరగైనటువంటి వ్యక్తులు ఎన్నో బూతులు పెడతారండి పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముందే, సోషల్ మీడియా ముందే. ఎందుకు స్పందించాం? మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పందించారా? కూడా మాట్లాడు. పర్సనల్ లైఫ్ మీద మీడియాలో రామకృష్ణ ఒక్క నిమిషం గంగాధర్ గారు మాట్లాడండి. అవకాశం ఇస్తాను గంగాధర్ గారు. ఇప్పుడు సహనం కోల్పోయి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పదే మన ప్రతి అంశం ప్రతి వ్యక్తి మాట్లాడే ముందు చర్చించే అంశంగా నడుస్తుంది కదా.